హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డానీ వీరు సామాజిక విశ్లేషకులు వారి విరచిత అంశంగా కమ్యూనిస్టుల ఉజ్వల చరిత్ర అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కమ్యూనిస్టుల ఉజ్వల చరిత్ర, డానీ విరచితం. ఇక వినండి. శతవార్షికోత్సవాలు జరుపుకుంటున్న భారత కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లో మళ్ళీ ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపగలవా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తున్నది. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలు 100 చీలికలు కావచ్చు, కానీ అవి సాధించిన విజయాలు కూడా అంతకు మించి ఉన్నాయి. రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలో కమ్యూనిస్టు పార్టీ 2 చోట్ల రైతాంగ సాయుధ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నది. అలాంటి పోరాటాలను నివారించే ఒక రక్షణాత్మక విధానంగా కూడా రాజ్యాంగ రచన సాగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజల హితం కోసం రూపుదిద్దుకున్న అనేక చట్టాలు కమ్యూనిస్టుల ప్రభావంతో వచ్చినవే. జమీందారీ వ్యవస్థ రద్దు, భూపరిమితి చట్టాలు, పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టం, వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దు, అటవీ భూములపై ఆదివాసులకు హక్కులు మొదలైనవన్నీ కమ్యూనిస్ట్ నక్సలైట్ ఉద్యమాల ప్రభావంతో వచ్చినవే. ఇందిరాగాంధీ గరీబీ హఠావో, ఎన్టీ రామారావు కిలో 2 రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు ఇళ్ళు వగైరా వగైరా పథకాలు కూడా కమ్యూనిస్టు అభిమానుల్ని తమ వైపునకు లాక్కోవడానికి ప్రవేశపెట్టిన పథకాలే. కమ్యూనిస్ట్ పార్టీ, సంఘ్ పరివార్ ఒకేసారి పుట్టాయి. అన్ని రకాల వనరులు, 100 అనుబంధ సంస్థలు ఉన్నప్పటికీ సంఘ్ పరివార్ సంపూర్ణ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి దాదాపు 90 ఏళ్ళు పట్టింది. దానికి కారణం కమ్యూనిస్టు పార్టీలు అనుసరించిన మత సామరస్య భావజాలమే. అయితే కమ్యూనిస్టు పార్టీల నాయకులకు కూడా స్థల కాల పరిమితులు ఉన్నాయి. తొలితరం కమ్యూనిస్టు నాయకులు గ్రామాల్లో భూమి సంబంధిత సామాజిక వర్గాల నుండి వచ్చిన వారు. వ్యవసాయం, నీటిపారుదల గురించి పరిజ్ఞానం ఉన్నవారు, వ్యవసాయ కూలీల మీద సానుభూతి ఉన్నవారు. అప్పటి పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల విముక్తి దేశ విముక్తి అని గట్టిగా నమ్మినవారు. ఆ దృక్పథంతోనే ఆంధ్ర థీసిస్, వ్యవసాయక విప్లవం అటువంటి కార్యక్రమాలు పుట్టాయి. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగానికి సింహవాటా ఉన్న కాలం అది. అందువల్ల కమ్యూనిస్టు పార్టీలు అప్పట్లో వెలుగులో కొనసాగాయి. ఒక మహాయంత్ర విప్లవం ఒకటి వస్తుందని, అలా అని కానీ ఉత్పత్తి సంబంధాలు సమీకరణలు సమూలంగా మారిపోతాయని కానీ వాళ్ళు ఊహించలేదు. అది వారి కాల పరిమితి. 1990వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజానికి ఆమోదాంశం సంక్షోభంలో పడింది. ప్రపంచ విప్లవ కేంద్రంగా ఒక వెలుగు వెలిగిన రష్యా సోషలిస్టు దేశంగా పతనమైంది. చైనా సోషలిజం మీద కూడా అనుమానాలు తలెత్తాయి. కమ్యూనిజం మీద అంతిమ పోరుకు ప్రపంచ బ్యాంకు సిద్ధమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భవించింది. సరళీకృత ఆర్థిక విధానం వ్యాపించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజృంభించింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 15% పడిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి వాటా కూడా ఆ స్థాయికే పరిమితమైంది. సేవారంగం అనూహ్యంగా పెరిగి దాదాపు 70% చేరుకుంది. వర్గస్పృహ వెనుకంజ వేసి ఉనికివాదం పెరిగింది. ఇండియాలో చేపట్టాల్సిన విప్లవ కార్యక్రమం ఏమిటో తోచక
నలుగురు సభ్యులతో కూడిన ఒక బృందం 1951 ఫిబ్రవరిలో స్టాలిన్ దగ్గరికి వెళ్ళింది. ముందు మీ దేశాన్ని, మీ సమాజాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి దానికి అనువైన ఒక విప్లవ కార్యక్రమాన్ని రూపొందించుకోండి అన్నారట స్టాలిన్. భారత కుల మత తెగ రంగాల్లో తీవ్రంగా కొనసాగుతున్న సంఘర్షణ కూడా వర్గ పోరాటమేనని కమ్యూనిస్టు నాయకులకు అర్థం కాలేదు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, మహిళలు తదితర ఉనికివాద సమూహాలు చాలా వరకు కమ్యూనిస్టు పార్టీలకు దూరం అయ్యాయి. చైనాలో 1940 ప్రాంతంలో మావో చెప్పిన నూతన ప్రజాస్వామిక విప్లవమే ఇప్పటికీ మన దేశంలో అనేక కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమంగా ఉందంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. చైనా నూతన ప్రజాస్వామిక విప్లవంలో సామ్రాజ్యవాద వ్యతిరేకత అనే కోణం కూడా ఉంది. ఇక్కడ అది లేదు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సంఘ పరివార్ శక్తులు కమ్యూనిస్ట్ పార్టీల బలహీన సమయంలో ఆ 1990లలోనే విజృంభించారు. రాజకీయ రంగంలో కమ్యూనిస్టుల వెనుకంజతో ఏర్పడిన శూన్యాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. భౌగోళికంగాను బౌద్ధికంగాను వ్యాపించారు. సంఘ్ పరివార్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని 2004 ఎన్నికల్లో ఓడించిన ప్రజలు కమ్యూనిస్టుల మీద తమ నమ్మకాన్ని మరోసారి వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలకు 60 సీట్లు వచ్చాయి. రష్యా పతనం తర్వాత ఇదొక అద్భుతం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి రైట్ ఆఫ్ ద సెంటర్కు వ్యతిరేకంగా లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్గా UPA-1 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అయిన మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. అయినప్పటికీ UPA-1 ప్రభుత్వం వామపక్షాల ప్రభావంతో ప్రజలకు అనేక మేళ్లు తలపెట్టింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అలా రూపొందిందే. అయితే అమెరికాతో పౌర అణు ఒప్పందాన్ని వ్యతిరేకించిన వామపక్షాలు జూలై 9, 2008న UPA-1 నుండి బయటికి వచ్చాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని వామపక్షాలు చేజేతులా పాడు చేసుకున్నాయి. ఇదో మహా తప్పిదం. వామపక్షాలు వదిలి వెళ్ళిపోయాక అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రకరకాల వాళ్లతో చేతులు కలిపి భ్రష్టు పట్టింది. ఇవన్నీ సంఘ పరివార్ సంపూర్ణ అధికారాన్ని చేపట్టడానికి దోహదం చేశాయి. ప్రజలకు కమ్యూనిస్టుల చర్యలు నచ్చలేదు. 2014 ఎన్నికల్లో వాళ్ళు కమ్యూనిస్టుల్ని కఠినంగా శిక్షించారు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మొదటి నుండి 2 పంథాల మధ్య ఒక చర్చ సాగుతూనే ఉంది. ఇందులో మొదటిది సాయుధ పోరాటం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం, రెండోది పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా అధికారాన్ని చేపట్టడం. ఇప్పటికీ 1-2 కమ్యూనిస్టు పార్టీలు మొదటి పంథాలోనూ, మిగిలిన కమ్యూనిస్టు పార్టీలు రెండో పంథాలోనూ కొనసాగుతున్నాయి. ఈ 2 పంథాలు ఇప్పుడు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. 2026 కల్లా కమ్యూనిస్టు తీవ్రవాదులు లేని నక్సలైట్ ముక్త దేశాన్ని నిర్మిస్తామని దేశ హోంమంత్రి ప్రతినబూనారు. మరోవైపు 2024 లోక్సభ ఎన్నికల్లో వామపక్షాలకు పడిన ఓట్లు 3% కూడా లేవు. మొత్తం 543 సీట్లలో 3 కమ్యూనిస్టు పార్టీలకు కలిపి 6 సీట్లు మాత్రమే వచ్చాయి. 2 పంథాల్లోనూ కమ్యూనిస్టు పార్టీలకు ఇది సంక్షోభ సమయం. స్నేహహస్తాన్ని అందించే మిత్రులుంటే కష్టాలు, సంక్షోభాలను అధిగమించటం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు కమ్యూనిస్టుల మిత్రులు ఎవరు అన్నది ప్రధాన ప్రశ్న. దేశంలో అనేక సమూహాలు, అవే ప్రజా సమూహాలు కష్టాల్లో ఉన్నాయి. వాటిల్లో ఆదివాసులు, ముస్లిములు అత్యధిక అణిచివేతను అనుభవిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవేత్త గురూజీ ఎంఎస్ గోల్వాల్కర్ 1968లో ప్రచురించిన బంచ్ ఆఫ్ థాట్స్. ఆ గ్రంథంలో హిందూ రాష్ట్రకు ముస్లిములు, కమ్యూనిస్టులు, క్రైస్తవులు అంతర్గత శత్రువులని ప్రకటించారు. 2014లో ఢిల్లీలో జరిగిన వరల్డ్ హింద్ కాంగ్రెస్ మార్క్సిజం, మెకాలేయిజం, మిషనరీస్, మెటీరియలిజం, ముస్లిం ఎక్స్ట్రీమిజం వాటిని హానికరమైన 5 మ్యాలిషియస్ 5గా ప్రకటించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ 2014 ఫిబ్రవరిలో తంజావూరులోని శాస్త్ర యూనివర్సిటీలో ఓ స్మారక ప్రసంగం చేస్తూ 4 యుద్ధరంగాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సరిహద్దుల్లో శత్రుదేశాలతో, దేశంలో ఉగ్రవాదులతో, తీవ్రవాదులతో పోరాడమే కాకుండా దేశ శ్రేయస్సు కోసం పౌర సమాజం మీద కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది అని వారు సిద్ధాంతీకరించారు. ఒక చారిత్రక సందర్భంలో కమ్యూనిస్టుల నుంచి దూరం జరిగిన పూలే, అంబేద్కరిస్టుల్లో ఇప్పుడు ఒక స్పష్టమైన చీలిక కనిపిస్తున్నది. ఒక సమూహం బీజేపీతో కలిసి నడుస్తున్నది. అది నచ్చని సమూహం కూడా ఒకటి ఉన్నది. అది కమ్యూనిస్టులు తమకు బీజేపీ కన్నా మెరుగైన మిత్రులు అనుకుంటున్నది. వీటన్నింటినీ క్రోడీకరించుకుంటే కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేయడానికి ఒక మహాసముద్రం సిద్ధంగా ఉందని అర్థం అవుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తే మరోసారి ఉజ్వల చరిత్రను సృష్టించడం కమ్యూనిస్టులకు అసాధ్యం ఏమీ కాదు అంటూ డానీ వీరు సామాజిక విశ్లేషకులుగా ఈ అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచించ అంశంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.